శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 18వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి రావడం విశేషమని పండితులు చెప్తున్నారు. ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 1 గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు. అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు. కానీ చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి చేత చంద్రగ్రహణం తర్వాత మీనరాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, వీరి జీవితం ఎటువంటి మలుపు తీసుకుంటుంది, ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలని పొందబోతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశికి చెందిన వారై ఉంటారు. మీనరాశికి అధిపతి గురువు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. స్నేహితులను ఎప్పటికీ కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. జీవితంలో స్నేహితులను ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. అబద్ధాలు చెప్పేవారిని నమ్మించి నటించి సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా మోసం చేసేవారన్నా వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారికి సహనం, ఓపిక అనేది చాలా ఎక్కువ. కష్టపడి శ్రమించి తమ పనిని పూర్తి చేసి ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వీరికి తొందరగా కోపం వచ్చేస్తుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కూడా కోరుకుంటూ ఉంటారు. బయట వ్యక్తులకి కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నితమైన మనస్కులు. కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మారిపోతూ ఉంటారు. అయితే కోపం కారణంగా మాత్రం చిన్న చిన్న విషయాలకి కోపాన్ని ప్రదర్శించి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఇంకా ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు. మీ జీవితంలో మరెన్నో లాభాలను కూడా పొందేందుకు అవకాశాలు ఉంటాయి. మీరు కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్ తో ముందడుగు వేయగలుగుతారు. మంచిగా ఉండే వారికి ఈ రాశి వారు తొందరగా దగ్గరవుతారు. చెడు వ్యక్తిత్వం కలవారిని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వరు. వీరి యొక్క మనస్తత్వం చూడడానికి కొన్నిసార్లు వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గాఢంగా ప్రేమించే వ్యక్తిని కూడా ఒక్క నిమిషంలో ద్వేషించేస్తుంటారు. కొన్ని విషయాల్లో అలాగే మొండి పట్టుదలగా ఉంటారు. అలాగే మీరు నిజాయితీ పరులు కాబట్టి నిజాయితీగా చాలా విపరీతంగా ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలను కూడా చూశారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. అంటే మీరు ఎదుటి వ్యక్తులతో ఎంత సున్నితంగా అలాగే ప్రేమగా మాట్లాడినా కూడా వారు మీతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటారు. అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. లేదంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, ఈ విధంగా మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఎప్పుడూ వీరి వెన్నంటే ఉంటాయని చెప్పుకోవచ్చు. చీటికి మాటికి ఈ రాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ మానసిక ప్రశాంతత అనేది ఉండదు. కుటుంబంలో సఖ్యత ఉండదు. అంటే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతంగా చూసుకుంటే మాత్రం గ్రహణం తర్వాత మీరు అనుకూలమైన ఫలితాలు పొందే సూచన కనిపిస్తుంది. అంతకుముందు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే అసహించుకున్నారో ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని ఆర్థించి వారే మీ దగ్గరికి వస్తారు. ఆ పరమశివుడు వారిని కఠినంగా శిక్షించాడు. వారి జీవితంలో వారు ఒక్క చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మిమ్మల్ని చులకనగా చూసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలని చూస్తారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో
చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలలో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు మొండి బకాయిలు వసూలవుతాయి. అంటే ఇంతకు ముందు డబ్బుల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయడం కూడా జరగవచ్చు. స్థిరాస్తి ఒప్పందాల విషయంలో మీకు మేలు జరుగుతుంది. ఇంతకు ముందు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగటం వల్ల మీకు ధన సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి వారికి చెందిన వ్యాపారులకి అత్యధికమైన లాభాలైతే ఈ యొక్క వ్యాపార జీవితంలో మీరు చూడబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అనుభవం ఉన్న భాగస్వాములను ఎంపిక చేసుకున్నట్లయితే మీ వ్యాపారం ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా పై అధికారులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. అలాగే పై అధికారులకు లోబడి ఉండడం మంచిది. మీ యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన కారణంగా వారితో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సున్నితమైన మనస్కులు అయినప్పటికీ కూడా కోపం అధికంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు. ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన మగవారికి పరాయి స్త్రీల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పరాయి స్త్రీల వల్ల మీరు నిందల అవమానాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం యొక్క జీవితాన్ని పూర్తిగా కీలకమైన మలుపు తిప్పబోతోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశికి చెందిన గర్భిణీలకి, గృహిణీలకి మీ కుటుంబ సభ్యుల వద్ద కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఇంట్లో నుండి వ్యాపారం చేసుకోవాలి అనుకున్న వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు బాధించవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు శివారాధన చేయండి. అలాగే సోమవారం రోజున ఈ కష్టాలు సమస్యలు మనస్ఫూర్తిగా శివుడికి చెప్పుకొని శివుడి వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శివస్తోత్రం పారాయణం చెయ్యండి. అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే నవగ్రహాలలో శని భగవానుడి వద్ద దీపారాధన చేసి శని స్తోత్రం పాటించండి. శని భగవానుడు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూసారు కదండి, గ్రహణం తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీనరాశి వారికి ఎటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి, అలాగే ఈ సమయంలో మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి, ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.